గురుగారు, మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వారికి దివ్యంగా ఉన్నది. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. 6లో బుధుడు, 7లో గురువు, 9లో శుక్రుడు, 3లో శని. బ్రహ్మాండమైన వ్యాపార లాభాలు కలుగుతాయి. ఎంత కృషి చేస్తే వ్యాపార పరంగా అంత రెట్టింపు ధనం లభిస్తుంది. ప్రతిభను ఉపయోగించి పనిచేయడం ద్వారా స్థిరత్వము విశేషంగా ఉంటుంది. అధికంగా లాభాలు గడించే వీలు కలుగుతుంది. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. మీ ఆశయాలకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసి వాటిని అమలు చేయండి. పెద్దలు మీ కృషిని గుర్తిస్తారు. పెట్టుబడులు విశేషమైన లాభాన్ని ప్రసాదిస్తున్నాయి. ధనయోగం అనుకూలంగా ఉన్నది. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. గృహంలో శుభాలు జరుగుతాయి. భూ గృహ వాహనాది యోగాల్లో పురోభివృద్ధి ఉంటుంది. అభీష్ట సిద్ధి కలుగుతుంది. తగినంత ప్రోత్సాహం ఉంటుంది. శ్రేయోదాయకమైన భవిష్యత్తు లభిస్తుంది. ఇదే విధంగా ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో కలిసి వస్తుంది. మీ నమ్మకం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగులకు బంగారు భవిష్యత్తు కలుగుతుంది. నూతన ప్రయత్నాల విషయంలో లోతుగా ఆలోచించి కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మేలు జరుగుతుంది. చంచలత్వంతో ఏ పని చేయకండి. సమిష్టి కృషి విజయాన్ని ప్రసాదిస్తుంది. స్థిరచిత్తంతో ముందుకు సాగండి. మీరు చేసే కొన్ని పనులకు కుటుంబ సభ్యులకు ఆనందం కలిగే అంశం ఉంటుంది. ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉన్నది. ఏ స్తోత్రాలను పఠిస్తే చక్కటి ఫలితం లభిస్తుంది? మకర రాశి వారు శ్రీ మహాగణపతిని స్మరించడం మంచిది. మకర రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? గణపతి దర్శనం మేలు చేస్తుంది. ఏవేవి దానం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది? దానాలు అవసరం లేదు.